వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కిష్టంపేట రైతు వేదికలో సమగ్ర భూ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్ ఎడ్లవాడలో పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్. కాళేశ్వరం జోన్ 1 డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీఐజీగా అదనపు బాధ్యతలను స్వీకరించిన రామగుండం సిపి. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా సిపి అంబర్ కిషోర్ ఝా. మంచిర్యాల జిల్లాలో సమగ్ర భూ సర్వేపై రైతులకు అవగాహన కల్పించేందుకు చెన్నూరు మండల కిష్టంపేట రైతు వేదికలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై రైతులకు సమగ్ర భూ సర్వే ప్రాధాన్యతను వివరించారు. భూ సర్వే ద్వారా భూముల హద్దులు ఖచ్చితంగా నిర్ధారణ అవుతాయని, భూ వివాదాలు తగ్గుతాయని కలెక్టర్ తెలిపారు. సర్వే నిర్వహించే అధికారులకు రైతులు పూర్తి సహకారం అందించాలని, అవసరమైన భూ సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భూ సర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని తమ భూములకు సంబంధించిన వివరాలను సరిచూసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. డిజిటల్ సర్వే చేస్తున్నాం. తోటి మనకి లాభాలు ఏముంటాయి, ఈ సర్వే ఎట్లా కరెక్ట్ గా జరగాలి, కరెక్ట్ గా జరగకపోతే మేజర్ గా మన సర్వే ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ ఈ ఊరు సంబంధించిన రెవెన్యూ శివారు సంబంధించిన హద్దులు ఫిక్స్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. చాలా ప్లేస్ లో మీ అందరికీ తెలుసు, పాత సర్వే మ్యాప్ పరంగా ఒకటే భూమి 2 విలేజ్ లో వస్తున్నాయి. ఈ విలేజ్ సంబంధించిన ఒక రూపీ పట్ట ఉంటుంది, ఆ విలేజ్ సంబంధించిన కూడా ఒక రూపీ పట్ట ఉంటుంది. కొన్నిసారి ఒక విలేజ్ లో గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంటుంది, ఒక విలేజ్ లో పట్ట ల్యాండ్ కింద ఉంటుంది. అట్లా ఇష్యూ కొన్ని విలేజెస్ లో ఉన్నాయి. అది ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుంది. ఒక్కసారి మనం కరెక్ట్ గా విలేజ్ కి బౌండరీ ఫిక్స్ చేస్తే ఆ ఇష్యూ సెట్ అయిపోతుంది. సో ఈ విలేజ్ లో ఎంత భూమి ఉన్నాయి, మనకి ఖాసా టైంలో ఎంత భూమి ఉన్నాయి, రెండు కలిపి ఈ డాటా అండ్ ఈ కోఆర్డినేట్స్, ఇప్పుడు మనం డిజిటల్ చేస్తున్నాము, ఆ కోఆర్డినేట్స్ ఉంటుంది. ఏమైనా కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా మనం తర్వాత కూడా వెళ్ళి ఎట్లా సర్వే చేయడం జరిగింది అది తెలుస్తుంది. సో దానికోసం అన్ని చోటకి కోఆర్డినేట్స్ ఉంటుంది. సో ఫస్ట్ విలేజ్ సంబంధించిన కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తాం. విలేజ్ కోఆర్డినేట్ ఫిక్స్ చేస్తే కూడా కొన్ని ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ భూమి, ఆవాది భూమి సంబంధించిన, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన, దానికి సంబంధించిన కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే, సపోజ్ ఒక 100 acres ప్రభుత్వ భూమి ఉంది, అసైన్మెంట్ చేయడం జరిగింది. అసైన్మెంట్ చేయడం టైంలో 100 acres కాకుండా దానికంటే ఎక్కువ కూడా చేయడం జరుగుతుంది. చాలా మంది దగ్గర పట్టా ఉంటుంది, భూమి ఉండదు. కొంతమంది దగ్గర భూమి ఉంటుంది, పట్టా ఉండదు. అట్లా చాలా కేసెస్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ ప్రభుత్వ భూమి రికార్డ్ పరంగా ఎంత ఉందో దానికి మార్కింగ్ చేస్తాము. ఈ ఖచ్చితంగా ఈ మార్కింగ్ మీ అందరి సమక్షంలో జరుగుతుంది. మార్కింగ్ చేసిన తర్వాత ఆ భూమిలో ఎంత భూమి ఖాళీ ఉంది దానికి ఇంకా ఒక మార్కింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఖాళీ ఉన్న భూమి తర్వాత మనకి స్కూల్స్ కట్టాల్సింది, హాస్పిటల్, సబ్ సెంటర్, పిహెచ్సి ఆర్ ఏమైనా కమ్యూనిటీ హాల్లో ఆ భూమికి కేటాయించడం జరుగుతుంది. కొన్ని భూమిలో కబ్జాలు ఉంటారు. మళ్ళీ మనం ఏం చేస్తాము, కబ్జాదారు ఎవరెవరు ఉన్నారు, ఎంత ఎంత భూమి ఉన్నాయి, దానికి ప్రాపర్ గా లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లిస్ట్ ప్రిపేర్ చేయడం, దానికి నమోదు చేయడం కూడా జరుగుతుంది. తర్వాత మనం చెక్ చేస్తాము, ఎవరికి పట్టా ఉంది, ఎవరికి పట్టా లేవు. ఎవరికి పట్టా ఉంది పేరు వచ్చేస్తుంది, ఎవరికి పట్టా లేవు అంటే ఎప్పుడైనా మళ్ళీ రాష్ట్రంతో పట్టా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ టైంకి మనకి పట్టా వస్తుంది. దాంతో పాటు కొంతమంది భూమి మీద లేకుండా పట్టా ఉన్నాయి, ఆ పట్టా పనికి రావు, దానికి మనం ఖచ్చితంగా డిలీట్ చేయాలి. ఎందుకు, ఆ పట్టా చూపించి రకరకాల ప్రమాదం చేస్తున్నారు, ఏదో ఒకటి లొల్లి పెడతారు, ఇది మా భూమి ఉన్నాయి. సో అట్లా ఉన్న అసైన్డ్ ల్యాండ్ లో మోక మీద లేవు అంటే పట్టా చెల్లదు, ఖచ్చితంగా ఆ పట్టా డిలీట్ చేయాల్సింది. దానికి వేరే అది ఆప్షన్స్ లేవు. ఎవరైనా మోకా మీద ఉన్నారు, పట్టా లేవంటే దానికి పట్టా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దానికోసం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన బావి పోచమ్మ తల్లి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, 41వ డివిజన్ కార్పొరేటర్ షేర్ శ్రీ లక్ష్మీ పవన్లు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆశీస్సులతో 41వ డివిజన్ కార్పొరేటర్ షేర్ శ్రీ లక్ష్మీ పవన్ ఆధ్వర్యంలో 41వ డివిజన్ ఎడ్లవాడలో ప్రజల చిరకాల కోరిక అయిన పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణం జరగడం సంతోషకరమని, అమ్మవారి దయ వలన డివిజన్ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్, డివిజన్ ప్రజల సహకారాలతో నిర్మించిన ఈ పోచమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సురేఖ దంపతులు దేవాలయం అభివృద్ధికి ₹1,00,000 విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ దేవాలయం అభివృద్ధికి ₹21,000 విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ నాయకులు ఎడ్ల లింగమూర్తి, ఆకుల రమేష్, ఎడ్ల పద్మ, ఎడ్ల సుమన్, ఆదిమూల విక్రమ్, కమిటీ సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 41వ డివిజన్లోని ఎడ్లవాడలో చాలా సంవత్సరాల నుంచి పోచమ్మ తల్లి దేవాలయం నిర్మించాలని సంకల్పించినప్పటికీ కూడా మరి భక్తులందరూ కూడా నిరాశ, దేవాలయం పునర్నిర్మాణం ముందుకు సాగకపోవడంతో అందరూ కూడా ఎప్పుడు ఈ దేవాలయం ప్రారంభం అవుతుంది, ఎప్పుడు మరి కార్యక్రమం మొదలు పెట్టుకుంటాం అనుకున్న సందర్భంలో మరి గౌరవ కార్పొరేటర్ షేర్ శ్రీలక్ష్మి పవన్ గారు గెలిచిన తర్వాత గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులతోని, ఈ యొక్క డివిజన్లో ఉన్న ప్రజలందరి ఆశీస్సులతోని మరి ఈ యొక్క సంకల్పం నెరవేరడం నిజంగా కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ యొక్క సంకల్పం నెరవేరడం ముఖ్యంగా ఈ దంపతులకు అదృష్టం. ఎందుకంటే ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా కూడా ముందు గ్రామంలో కావచ్చు, డివిజన్లో కావచ్చు, పోచమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే మనం ఏ ఒక్క శుభకార్యం మనం మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. వారు గెలిచిన కొద్ది కాలంలోపే మొట్టమొదటి కార్యక్రమం దేవుని యొక్క సంకల్పం తీసుకోవడం, అందులో ముఖ్యంగా పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణం చేసుకోవడం వారు మొట్టమొదటిగా చేసిన కార్యక్రమం. కాబట్టి ముందు భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రాంతం చాలా అభివృద్ధి చెంది, వారి ద్వారా అభివృద్ధి చెంది మరొక 2-3 టర్ములు కూడా మరి ఇదే రకంగా మరి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ సేవలు అందిస్తూ మరి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దేవాలయానికి సహకరించిన దాతలు కావచ్చు, ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, అందరూ కూడా ధన్యులే. మరి యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించిన గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల సురేఖ, ప్రేమ్సాగర్ రావు దంపతులకు ముఖ్యంగా ఈ యొక్క దేవుని ఆశీస్సులుండి ఈ ప్రాంతమే కాకుండా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళి మరొకసారి వారి ఎమ్మెల్యే గెలిపిస్తుంది తల్లి అని చెప్పేసి అందరం కూడా ఆశిస్తూ ఎడ్లవాడ వాసులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి పోచమ్మ తల్లి దేవాలయం నిర్మించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు 41వ డివిజన్లో బావి పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఈ రోజున మన పోచమ్మ తల్లి మన డివిజన్ని కాపాడే దేవత కాబట్టి ఆ పోచమ్మ తల్లి దీవెనలు ఈ డివిజన్ ప్రజలందరి మీద ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ వారికి, అట్లాగే 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీలక్ష్మి షేర్ పవన్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆలయ నిర్మాణానికి శ్రమించిన ఆలయ కమిటీ వారికి మరియు దాతలకి, ఈ ఆలయ నిర్మాణానికి ఇంకా సేవ చేసిన వారికి అందరికీ కూడా నా తరపున అభినందనలు తెలియజేస్తూ ఎడ్లవాడలో గత 10-15 సంవత్సరాల నుంచి పోచమ్మ గుడి కట్టాలని ఇక్కడ ప్రజల కోరిక. ఆ కోరిక గతంలో బలంగా ప్రజల్లో వచ్చి రోజు కూడా ఆగిపోవడం జరిగింది. పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు, ప్రజల ఆపద్బాంధవుడు ప్రేమ్సాగర్ రావు గెలిచిన తర్వాత తదనంతరం వచ్చిన మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలిచిన తర్వాత
ఈ పోచమ్మ గుడికి మళ్ళీ ఒక పూర్వవైభవం తీసుకొచ్చి ఇక్కడ కంపల్సరీ మనం గుడి కట్టాలని ఇక్కడ ప్రజల సంకల్పంతో పెద్దలు ప్రేమ్ సారావు గారిని సంప్రదించగా వారు మాకొక మనోధైర్యాన్ని ఇచ్చి మీరు కట్టండి, దైవభక్తి నా ఆశీస్సులు నా అందరం తప్పకుండా ఉంటాయని తెలపడంతో ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఈ గుడి కట్టడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఆ దేవతనే పూనుకొని ప్రజలందరూ మనసులో నుంచి గెలిచి డబ్బులు సమకూర్చుకొని ఈరోజు 4 నెలల్లో అతి తక్కువ సమయంలో ఈ గుడి పూర్తయి ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్దలు ప్రేమ్ సారావు గారి ఆశీస్సులతో మన సురేఖమ్మ గారి ఆశీస్సులతో ఇక్కడ మన గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరి సమక్షంలో మన పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠిత కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు ధన రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ, సేవ రూపేణ కానీ సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ విగ్రహ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. మా పూర్వీకులు ఒక భూమి మరియు గ్రామదేవతను నిర్మించడం జరిగింది. అన్నది కాలంలో పోచమ్మ యొక్క టెంపుల్ పోవాలంటే మాకు బాగా ప్రాబ్లం అయ్యేది, గేట్ అవుతలవాల్సిందే. అదే బావిని మేము తీసివేసి ఇప్పుడు కొత్తగా పోచమ్మను మరియు గ్రామదేవతను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు మరియు ఎమ్మెల్యే ప్రేమ్ సారావు గారికి మరియు మేయరు, డిప్యూటీ మేయర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కార్పొరేటర్ షేప్ శ్రీలత మరియు పవన్ గారికి ధన్యవాదాలు. సంతోషం ఇవాళ కలిగింది. ఎందుకంటే పోచమ్మ కోసం వెళ్ళాలన్నా కూడా మేము ఎక్కడికో కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఈ దగ్గరలో అయింది. అది కూడా చాలా పెద్ద మొత్తాల్లో మంచిగా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో మంచి పెద్దగా జరగబడింది. నిన్న హోమం జరిగింది పెద్దగా, మొన్న గణపతి పూజ జరిగింది, ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఈ గుడి నిర్మాణంలో ఇంకా పాల్గొనవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాం. కార్యక్రమం జరపబడుతున్నది, మన ఎమ్మెల్యే సార్ గారు పెడుతున్నారు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రం సిపిఐ కార్యాలయంలో ఆగస్టు 2న నిర్వహించే ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీన సిపిఐ కార్యాలయంలో నిర్వహించే ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభల్లో జిల్లాలోని కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ల వలన కార్మిక శాఖ అధికారుల ద్వారా కార్మికులకు నష్టం జరుగుతుందని, లేబర్ కోడ్ల వలన 8 గంటల పని విధానం పోయి యాజమాన్యానికి అనుకూలమైన 10-12 గంటల పని విధానం అమల్లోకి వస్తుందని అన్నారు. 8 గంటల శ్రమ, 8 గంటల వినోదం, 8 గంటల నిద్ర అవసరమని చెప్పిన బీజేపీ ప్రభుత్వం తెచ్చిన యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఎండి అక్బర్ అలీ, కలీందర్ అలీ ఖాన్, దాగం మల్లేష్, లింగం రవి, పట్టణ కార్యదర్శి మధు, హమాలి యూనియన్ అధ్యక్షులు పానుగంటి సత్యనారాయణ, రాయమల్లు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 4వ మహాసభల్ని ఆగస్టు 2వ తేదీన మంచిర్యాల పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభల్లో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, సంఘటిత రంగం, అసంఘటిత రంగ కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని చెప్తూనే
ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులలో ఈరోజు ఈ యావత్ దేశ కార్మిక వర్గం ఉంది. 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజించి ఇవాళ కార్మికులకు హక్కులు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. ఇవాళ బ్రిటిష్ ఈ దేశానికి స్వాతంత్రానికి పూర్వమే అనేక హక్కులు సాధించబడ్డాయి. ఇవాళ 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి ఏఐటీసీ సంఘం నాడే ఇలా హక్కులు సాధించుకున్నటువంటి ఒక ఘనమైన చరిత్ర కలిగిన ఈ సంఘం దాదాపుగా సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, 8 గంటల పని విధానం కానీ అనేక హక్కులు ఇలా స్వాతంత్రానికి ముందే బ్రిటిష్ కాలంలోనే ఇలా సాధించుకున్నాం. కానీ నాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఇవాళ కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం, బీజేపీ అనునాయులకు అప్పచెప్పడం కోసం ఇవాళ కార్మిక చట్టాలని రద్దు చేయడాన్ని ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. భవిష్యత్తులో 44 కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని, 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిషేధితమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ దేశంలో పురుడు పోసుకొని అనేక హక్కులను తాకట్టు పెట్టడం కోసం ఇలా కీలకంగా పనిచేస్తూ ఉన్నది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు ఒక్కంటికి 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇది మీకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది అనేటువంటిది. ఇలా కేసీఆర్ ప్రభుత్వం అదే చేసింది, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే చేస్తూ ఉన్నది. ఆశా అంగన్వాడీ కార్యకర్తల్ని ప్రభుత్వ ఉద్యోగుల్లో గుర్తించట్లేదు, వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వట్లేదు. ఇవాళ ఇదే బీజేపీ ప్రభుత్వంలో గుజరాత్ రాష్ట్రంలో ఇలా 26,000 వేతనాన్ని ఇలా గుజరాత్ ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అందించడం లేదు. ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా దేశమంతటా కూడా 26,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కాలయాపన చేస్తూ మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. ఇట్లా కార్మిక వర్గం అనేకమైనటువంటి ఇబ్బందుల్లో గురవుతూ ఉన్నారు. కార్మిక వర్గం ఈ సమాన పనికి సమాన వేతనం కానీ, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కానీ ఇట్లాంటి అన్నీ కూడా కల్పించాలని చెప్పేసి ఈ మహాసభలో ఆ వైపున తోడ్పడతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఆగస్టు 2న ఏఐటీసీ 4వ జిల్లా మహాసభలు మంచిర్యాల పట్టణంలో చేసుకోవడానికి సన్నద్ధత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మహాసభలకు మంచిర్యాల నుండి కానీ, చుట్టుపక్కల నుండి కానీ కార్మిక వర్గం అంతా హాజరై విజయవంతం చేయడం ద్వారా మరి ఆ మహాసభలలో మనం తీసుకునే నిర్ణయాలు అమలు చేయడానికి పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఏవైతే కార్మిక చట్టాలను రద్దు చేస్తూ మరి 4 లేబర్ కోడ్లు తేవడం ద్వారా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విధంగా చట్టాలను మార్చడం ద్వారా కార్మికులు మాట్లాడే హక్కు లేదు, జీతాలు అడిగే హక్కు లేకుండా, కనీసం ఆ హక్కుల కోసం అడగడానికన్నా ఎవరన్నా ఒక అధికారి ఉంటే ఆయనకు చెప్పుకునే చట్టం లేకుండా తాళరాయి వేయబడ్డాయి. మరి గతంలో కార్మికుడికి అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి లేబర్ ఆఫీస్లో కన్సలేషన్ అథారిటీస్ ఉండేది, అది లేదు. ఇప్పుడు ఫెలిసిటేటర్గా యాజమాన్యం చెప్పింది, కార్మికుడు చెప్పడానికి ఒకరిని పెట్టడం జరుగుతుంది. చట్ట ప్రకారం వేతనాలు రావాల్సి ఉంటే అడిగే హక్కు ఉండే, కానీ అది లేకుండా యజమాని ఇచ్చినప్పుడే తీసుకునే చట్టం తేవడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా కార్మిక సంఘాలు లేకుండా కట్టు బానిసలుగా కార్మికులను తయారు చేసే విధానం వస్తుంది. కాబట్టి మరి ఏఐటీసీ మహాసభల సందర్భంగా వాటిపైన పోరాటానికి నిర్ణయాలు చేసి దేశవ్యాప్త పోరాటాలు చేయడానికి ఈ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకంగా పోరాడకుండా సాధించలేం. కాబట్టి కార్మిక వర్గం అంతా ఏకమైతేనే అన్ని కార్మిక సంఘాలతో కలిసైనా ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకించడం ద్వారా దేశంలో కార్మిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఏఐటీసీ కృషి చేస్తుంది. కాబట్టి కార్మిక వర్గం అంతా ఇక్కడ పనిచేసే కూలీలంతా హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కాళేశ్వరం జోన్ 1 డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీఐజీగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కాళేశ్వరం జోన్ 1 డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించగా శుక్రవారం ఆయన ఆ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఓ శ్రీనివాస్, జోన్ సూపరింటెండెంట్ సందీప్ కుమార్, డీఐజీ అంబర్ కిషోర్ జాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం మొక్కను అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా డీఐజీ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ కాళేశ్వరం జోన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ నేరాల నియంత్రణతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ మరియు విద్యాశాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలు నూతనంగా నిర్మిస్తున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తరగతి గదిలో విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడి విద్యాబోధన వసతులపై అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని అధ్యాపకులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. మందమరి ఏరియా సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరింది. ఈ రోజు దీక్షతో ఎక్కువ సంఖ్యలో మహిళా అధికారులు పాల్గొన్నారు. జీతంలో భాగమైన పీఆర్పీ చెల్లింపు విషయంలో జాప్యం జరుగుతున్న దృష్ట్యా పే అప్గ్రేడేషన్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్, ఫీ రియంబర్స్మెంట్, కంపెనీకి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని గత కొద్ది రోజులుగా సింగరేణిలోని 2500 మంది అధికారులు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ అభివృద్ధికి సమయభావం లేకుండా కృషి చేసే అధికారులకు ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయమని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం స్పందించి న్యాయమైన డిమాండ్లు తీర్చాలని మందమరి ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు ఎస్ రమేష్ తెలిపారు. ఈ దీక్షా శిబిరంలో అధికారుల సంఘం ట్రెజరర్ సరిత, నవనీత, రవలి, జీవిత, రాసవీన మహిళా అధికారులు పాల్గొన్నారు. మరియు మహిళా అధికారులు చేస్తున్న ఈ కార్యక్రమానికి మందమరి ఏరియా సేవా అధ్యక్షులు శ్రీవాణి రాధాకృష్ణ, లక్ష్మీ, రఘు, సాఫియా, కాదిర్,
సునీత సంతోష్, మాధవి, మురళి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి మద్దతును తెలియజేశారు. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో దాదాపు 2000 మంది అధికారులు ఐదవ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే మా ప్రధాన డిమాండ్లు అయిన పిఆర్పి, తర్వాత పే అప్గ్రేడేషన్, ఐఐటి, ఐఐఎంలో ఫీ రియంబర్స్మెంట్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపు విషయంలో ప్రధాన డిమాండ్లుగా మేము తీసుకొని ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈ సింగరేణి వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమంలో 5వ రోజు అయింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో కానీ యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు అనేది జరగలేదు. మరి ఈ కార్యక్రమాలు ఈ విధంగా మేము కొనసాగిస్తాము. మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తొందరగా నెరవేర్చకుంటే ఈ పోరాటం అనేది మేము ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి, మా యాజమాన్యానికి చేరవేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై సింగరేణి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల నీల్వాయి పోలీస్ స్టేషన్లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు వార్షిక తనిఖీలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను, కేసు ఫైళ్లను, ఆయుధాల భద్రతను ఆయన పరిశీలించారు. పోలీస్ సిబ్బందితో ఏసీపీ వెంకటేశ్వర్ సమావేశమై మాట్లాడుతూ స్టేషన్లోని ఆయుధాలను అత్యంత భద్రంగా సంరక్షించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని, ప్రజలకు మరింత న్యాయమైన సత్వర పోలీస్ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీస్ శాఖ ప్రతిష్టతను మరింత పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. తనిఖీల అనంతరం నీల్వాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఏఎస్ఐ అనుమల్లా వీడ్కోలు సభలో ఏసీపీ వెంకటేశ్వర్ పాల్గొని ఘనంగా సన్మానించారు. పదవి విరమణ అనంతరం జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తూ రిటైర్డ్ ఏఎస్ఐకి శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లక్షర్పేట పట్టణంలోని మహానంద థియేటర్లో శుక్రవారం విడుదలైన నాగబంధం సినిమా స్థానిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అభిషేక్ నామ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు దండపల్లి మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, మహిళలు, పిల్లలతో కలిసి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సినిమాను వీక్షించిన ప్రేక్షకులు చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. పురాణాల నేపథ్యం, సనాతన ధర్మం, బ్రహ్మ కమలం మరియు నాగబంధం చుట్టూ అల్లిన కథాంశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందని అన్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్, కళ్ళు చెదిరే సెట్టింగ్స్తో ఈ చిత్రం ఒక విజువల్ వండర్గా నిలిచిందని, చాలా కాలం తరువాత ఒక పటిష్టమైన ఆధ్యాత్మిక గ్రాఫిక్ అడ్వెంచర్ సినిమాను చూసిన అనుభూతి కలిగిందని వారు పేర్కొన్నారు. సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్ వద్ద గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ చుంచు నగేష్, లక్షట్పేట మాజీ కోఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, చంద్రయ్యలు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కన్నెపల్లి గ్రామ సర్పంచ్ చుంచు నగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్ స్పాన్సర్స్తో గ్రామస్తులతో కలిసి నాగబంధం సినిమాను వీక్షించారు. కథలో భావోద్వేగ పూరిత సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపెడేశాయని, ప్రతి ఒక్కరూ చూడదగ్గ అద్భుతమైన చిత్రం నాగబంధం అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పాలన కాలంలోనే సింగరేణి సంస్థను అప్పుల పాలు చేసిందని మందమరి ఎస్సీసీఎల్ నాయకులు ఆరోపించారు. మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణ పేరుతో గత 2 రోజులుగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి ఉద్యోగ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, ఓసీ గనులను ఎక్కువ సంఖ్యలో ప్రారంభించిందని, కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షతన సింగరేణి సంస్థ అవినీతిలో కూరుకుపోయి అప్పుల పాలైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సింగరేణి కార్మిక కుటుంబాల యువత ఉపాధి కోసం ఏటీసీ కేంద్రాలను రాష్ట్ర మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అహర్నిశలు పర్యటిస్తూ కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు మానుకొని సింగరేణి కార్మికుల అభివృద్ధికి, సంక్షేమానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు పైడిమల్ల నర్సింగ్, నెరువట్ల శ్రీనివాస్, మంతెన లక్ష్మణ్, కనకం రాజు, పానుగంటి లక్ష్మణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి పర్యటనలో భాగంగా గత 2 రోజుల క్రితం ఎంఎన్ఆర్ గార్డెన్లో హరీష్ రావు గారు, బాల్కా సుమన్ గారు
మాట్లాడుతూ సింగరేణిని కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుందని, సింగరేణిని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని మరి మాట్లాడిన బాల్క సుమన్ గారు, నేను అడుగుతున్న ఇవాళ మందమరి పట్టణ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా మా ఎస్సీసీఎల్ జిల్లా కమిటీ మంచిర్యాల నుండి మీ 10 సంవత్సరాల కాలంలో మరి 10 సంవత్సరాల క్రితం సింగరేణి కార్మికుల సంఖ్య ఎంత ఉండే, ఇప్పుడు కార్మికుల సంఖ్య ఎంత ఉంది? మరి మీ 10 సంవత్సరాల కాలంలో మీ కేసీఆర్, మీ హరీష్ రావు, మరి మా ప్రభుత్వం ఏర్పడితే సింగరేణిలో ఓపెన్ కాస్ట్లు ఉండేవి. ఓపెన్ కాస్ట్ల దగ్గర మేము కావాలంటామని చెప్పినటువంటి మీ కేసీఆర్, మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేకెట్ ఓసీ కానీ ఆర్కేపీ ఓసీ కానీ ఇక్కడ మీరు మరి దానికి రావడానికి మీరు బాధ్యులు కారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు మరి సింగరేణిలో మరి కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవితను మరి ఇక్కడ గౌరవ అధ్యక్షులుగా పెట్టి సింగరేణి దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు సింగరేణి కార్మికుల మరి CMPF ఫండ్ కూడా మరి ఈరోజు మీరు మీ కాన్స్టిట్యున్సీలకు మీ డెవలప్మెంట్కు మరి వాడుకున్న మాట వాస్తవం కాదా? ఒకప్పుడు సింగరేణి కార్మికుడు రిటైర్మెంట్ అయితే అదే రిటైర్మెంట్ వేదిక మీద మరి చెక్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సింగరేణి కార్మికుడు రిటైర్మెంట్ అయితే డబ్బులు ఇవ్వడానికి కూడా మరి మీ CMPF మొత్తం దాన్ని ఖాళీ చేసి సింగరేణి కార్మికుల సొమ్మును మరి ఈరోజు మీ వారి కష్టాన్ని వాడుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను బాల్క సుమన్ అడుగుతున్నా. ఈరోజు పదే బాల్క సుమన్ మరి వేదిక మీద మాట్లాడుతాడు. మరి బెల్లంపల్లి నుండి మరి ఇల్లందు కొత్త మనుగూరు వరకు సింగరేణిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. బెల్లంపల్లిలో కీచక పర్వం నిర్వహించిన దుర్గం చిన్నయ్యకు మళ్ళీ ఓటు వేయాలని చెప్పి నువ్వు అక్కడ మరి ఉప ఎన్నిక అడుగుతున్నావా? ఈ చెన్నూరు ప్రాంతంలో నీ ఫ్యాక్షన్ రాజకీయాన్ని మరి బొందబెట్టి ప్రజా పాలన పేరుతోనే మరి ఎంతో మంది నిరుద్యోగ యువతకు మరి ఇక్కడ మరి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ట్రైనింగ్ సెంటర్లు పెట్టి మరి ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయం రూపుమాపి మరి అభివృద్ధి దిశలో పోతున్నటువంటి మరి మా వివేక్ వెంకటస్వామి గారు రాజీనామా చేయమంటున్నావా? నీ ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్ళీ ఇక్కడ ఆజ్యం పోయమంటావా? మరి ఇక్కడ మంచిర్యాలలో తలా తొగలేటువంటి మరి అక్కడ మాతా శిశు ఆసుపత్రి కట్టడం కానీ మరి ఇష్టం ఉన్న గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా మరి సింగరేణి కానీ సింగరేణి కార్మికుల సమస్యలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలలో మరి కార్మికుల సంక్షేమం కోసం మరి బొగ్గు బాయిల కొత్త నిర్మాణాల కోసం అనేక విధాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంటే ఓర్వ లేకుండా మరి కార్మికులు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారనే ఉద్దేశంతో నువ్వు సింగరేణి పరిరక్షణ సమితి పేరు చెప్పి ఈరోజు సింగరేణి ప్రాంతంలో పర్యటిస్తూ మరి కార్మికులను మరి పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నావు. ఖబర్దార్, మీరు ఏ రోజు కూడా సింగరేణి డెవలప్మెంట్ గురించి మరి మీరు చేసిన పనులేందో చెప్పాలి. మరి నువ్వు ఈ రోజు ఒక ఉన్మాదిలా ఒక ఉగ్రవాదిలా మరి సింగరేణి ధ్వంసం చేయాలని చూస్తున్నావే తప్ప సింగరేణి డెవలప్మెంట్ పట్టించుకున్నావా? ఈ సింగరేణి ఏరియాలో మరి డెవలప్మెంట్ నిధులను కూడా ఎక్కడెక్కడో. రామకృష్ణాపూర్ పట్టణంలోని బీజూన్ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ వారి ఆధ్వర్యంలో నేడు ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తరపున క్లాత్ బట్ట సంచులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నూలిగొండ సత్యం మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు అవగాహన కార్యక్రమంతో పాటు జూట్ బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని PZC వేణు, PP వనం సత్యనారాయణ, 2VP దేవేందర్ రెడ్డి, PP వేముల వెంకటేశం, PP రాజేష్ ఖన్నా, గోక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి సెకండ్కి దాదాపు 10 లక్షల ప్లాస్టిక్ బ్యాగ్స్ వినియోగం జరుగుతుంది. దీనివల్ల ప్రపంచంలోని పర్యావరణానికి చాలా హానికరంగా మారింది. దీని మూలంగా ప్లాస్టిక్స్ కొన్ని మిలియన్ టన్నులు సముద్రంలోకి చేరుతున్నాయి. సముద్ర జలంలో ఉండే
జీవరాశి కూడా అంతరించిపోతుంది. దాదాపు కొన్ని కోట్ల జీవరాశులు అంతరించిపోతున్నాయి. మనం మన పర్యావరణాన్ని కాపాడాలంటే ప్లాస్టిక్ని నిషేధించాలి. అలాగే ప్లాస్టిక్ని వాడకుండా ఈకో ఫ్రెండ్లీగా ఉండే బ్యాగ్స్, పర్యావరణానికి మేలు చేసే విధమైన బ్యాగ్స్ వాడాల్సింది మా లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కిష్టంపేట రైతు వేదికలో సమగ్ర భూ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్ ఎడ్లవాడలో పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్. కాళేశ్వరం జోన్ 1 డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిఐజీగా అదనపు బాధ్యతలను స్వీకరించిన రామగుండం సిపి. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా సిపి అంబర్ కిషోర్ ఝా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.